మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 అభిరా. నీ కుళ్ళు బుద్ధి నాకు తెలుసు, అందుకే నేను మళ్ళీ బయటికి వచ్చాను. నువ్వు రాలేదు, నేనే నిన్ను రక్షించి తీసుకొచ్చాను. నేనంటే మీకు కొంచెం కూడా ఇష్టం లేదు. అమ్మయ్యా, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఇంకా నువ్వు తిరుగు ప్రయాణం చేస్తే మంచిది. అంటే నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నావా? అదే కదా నేను చెప్పేది. అబ్బా, ఆదిత్య, నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపో అంటావా? నీకు ఇది కావాల్సింది. టీను, నేను 3 లెక్క పెడతాను, నువ్వు కిందికి రావాలి, లేకపోతే నేనే పైకి రావాల్సి ఉంటుంది. నీ లెక్కలకు రావడానికి నేను నీలో ఒకరితో సృష్టించిన దానిని కాదు. ఈ టీను అంటే టీనునే. ఏ టీను, ఎక్కడికి? నా మాట విని కిందికి రా. నేను రానిపో. నన్ను అభిరా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్తున్నా. అభిరా, టీనుని పిలువు. నిజంగానే టీను వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఎక్కడికి వెళ్తుంది మైత్రి? నేను ఇలా వెళ్ళి అలా టీనుని తీసుకొస్తాను. అవును మైత్రి, టీను గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. టీను ఎంత దూరం వెళ్ళినా మన అభిరా వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. పద, మనం ఇంటికి వెళ్దాం. అయ్యయ్యో, నన్ను వదిలిపెట్టి వెళ్తున్నారు. దీనికి కారణం అభిరా. అభిరా, నిన్ను నిన్ను ఏ టీను, ఏంటిది? నేను పైకొస్తే తెలుసు కదా నా సంగతి. నువ్వు నన్నేమీ చేయలేవు అభిరా. నేనెవరినో నీకు తెలీదు. తెలుసుకోవడానికి నువ్వేమైనా రోబోవా లేక చంద్రముఖివా? ఆఫ్టర్ ఆల్ ఎగిరే పక్షివి, రెట్టవేసే పిట్టవి. ఏంటో అది? నన్ను చూసిన తర్వాతే రోబో సినిమా తీశారు. నేను నవ్వి కిలకిలకిలా నవ్విని లకలకలక అంటూ
చంద్రముఖి తీశారు. అరెరే, నిజమే కదా, నేను ఆ విషయం మర్చిపోయాను. వెటకారమా? లేకపోతే నిన్ను చూసి రోబో తయారు చేశారా? నీది కిలకిల నవ్వా? దీనిని లకలకగా మార్చి చంద్రముఖి సినిమా తీశారా? అబ్బో, నిజం చెబితే ఎవరూ నమ్మరు. అబీరా, నువ్వు అలాగే ఉండి నన్ను పట్టుకుంటావా? ఇలాగే ఉండి అంటే పైకి రావద్దు, పక్కకి జరగద్దు. ఎక్కడ నిలబడి ఉన్నావో అక్కడే నిలబడి నన్ను పట్టుకోవాలి. పట్టుకుంటాను, కానీ నువ్వు మాత్రం పైకి కిందకి పక్కకి జరగొద్దు. సరే మైత్రి, నువ్వు స్టార్ట్ అను. అలాగే, స్టార్ట్. అబీరా, పట్టుకో, నన్ను పట్టుకుంటానని చెప్పి అలా బొమ్మలా నిలబడి చూస్తావే. పట్టుకో, నన్ను పట్టుకో. టీను, నిన్ను అబీరా పట్టుకోలేడు, నువ్వే గెలుస్తావు. ఏంటి, మీకే కన్ను కొట్టడం వచ్చా? మాకు వచ్చు. మైత్రి, నేను ఆదిత్యని, కళ్ళు తెరువు. మైత్రి, భయపడ్డావా? లేదాదిత్య. సారీ మైత్రి, నేను టీనుని పట్టుకుందాం అనుకున్నాను, కానీ తెలివిగా టీను తప్పించుకుంది. ఓకే ఓకే, ఇక ఇంటికి వెళ్దామా? వెళ్దాం మైత్రి. ఇక ఆడుకుంది చాలు, ఇంటికి వెళ్దాం. మీ ఇష్టమే. నేను రాను. అబీరా ఓడిపోయానని ఒప్పుకుంటే వస్తాను. నేను ఒప్పుకోను. అయితే నాతో ఆడు, నన్ను పట్టుకో. ఆడతా, నిన్ను పట్టుకుంటాను. సరే అయితే రా, నన్ను పట్టుకో. ఛాలెంజ్, బస్తీ మే సవాల్. ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర కూడా ఆడుకోవచ్చు. నేను ఇంటికి వచ్చాక ఆడను, నేను ఇక్కడే ఆడుకుంటాను. అబీరా, టీను ఆడుకుని వస్తుంది, మనం వెళ్దాం పదా. అలాగే ఆదిత్య. అబీరా ఓడిపోయాడు. అబీరా ఓడిపోయాడు. అబీరాని నేనే ఓడించాను. అబీరాని నేనే ఓడించాను. యా, అబీరాని నేనే ఓడించాను. ఎందుకలా చూస్తావు? నా చేతుల్లో ఓడిపోయినా ఓ అబీరా, ఎందుకలా చూస్తావు? ఎందుకలా చూస్తావు? ఏ టీను, ఒళ్ళు జాగ్రత్త, నేను పైకి వస్తే. అసలు నువ్వు నన్ను పట్టుకోలేనప్పుడు పైకి వస్తే ఏంటి, కింద ఉంటే ఏంటి? నిన్ను ఎక్కడా? నేను ఏదో చేస్తానని పారిపోయి ఉంటుంది. చచ్చా, ఇదేంటి నా పెదాల మీదకి బూడిద ఎలా వచ్చింది? చచ్చే,
అయ్యో ఎంత పని అయిపోయింది. నాకంటే కొంచెం పొడుగ్గా ఎర్రగా అందంగా ఉన్న వాడెవడో వచ్చి ఈ మంత్రాలయాన్ని చెత్తకుండి చేసి బంధించిన అబీరాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు గురువు గారు వస్తారు, అబీరా గురించి అడుగుతారు. నేను ఏమని చెప్పాలి? అయ్యో బుడతా, నేను చూసుకుని నువ్వే జాలిపడే సమయం వచ్చిందే. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? ఒకవేళ అరిచినా నా కొమ్మలకి వేలాడుతుండే దానివి. ఈరోజు కొత్తగా చుట్టూ తిరగడం ఏంటే? ఏంటి, నన్ను చూస్తుంటే జాలేస్తుందా? జాలేస్తుందా నన్ను చూస్తే? ఈ రోజంతా ఈ పెట్లోనే ఉండా. ఇంకా ఇక్కడే ఉంటే నాకు ఖచ్చితంగా పిచ్చి పడుతుంది. గురువుగారు వచ్చిన తర్వాత ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది, అంతే. కొంచెం ధైర్యంగా ఉంటానులే. గురువుగారి చేతిలో ఈరోజు నా పని క్లాజా. నేను ఏం చెప్పినా గురువుగారు నమ్మరా, కానీ ఏదో ఒకటి చెప్పి గురువుగారిని నమ్మించాలి. నా ప్రాణాలని నేనే కాపాడుకోవాలి. ఏదో చేస్తా. వీటిని ఇలా చూశారనుకో, మా గురుగారు చెప్పించి పిల్లిగానో నక్కగానో మార్చేస్తాడు. అందుకని వీటిని సర్ది అబీరా విషయంలో జరిగిన తప్పు గురించి చెప్పచ్చు. అరే గబ్బిలం అందులోనే ఉండిపోయింది. అసలు నా విషయమే మర్చిపోయినా. నవ్వింది చాలా. మన గురువుగారు వచ్చే వేళ అయింది. అందుకని ఈ చెత్తను ముందుగా ఎక్కడి నుండి తీసేయాలి. వెళ్ళి మీ స్థావరాలో ఉండండి. మన గురువుగారు వస్తారు. అబీరాని కాపాడే విషయంలో గురువుగారు నన్ను తిట్టకుండా నా మీద జాలిపడేలా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలా బాబు? నేను దీనిపై పడుకుంటాను. ఈ తాడుతో నన్ను కట్టేయండి.
చటక్ మటక్ భైరవ కసం హసం భైరవ బుడతా బుడతా ఓరి పొట్టి బుడతా రారా బయటకు రా బుడతా ఓరి నల్ల బుడతా 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 అభిరా ఎక్కడరా భం భం షా ఏదో జరిగింది. అది ఏంటో తెలియాలంటే ఈ బుడతడు లేవాలి. ఓరి బుడతా, ఈసారి నేను కళ్ళు మూసి తెరిచేసరికి నువ్వు లేవకపోతే నిన్ను నిజంగానే నిద్రావస్థలో ఉంచేస్తాను. గురువుగారు నన్ను క్షమించి నేను చెప్పింది వినగలరని నా మనవి. భం భం షా. వీటికి మాత్రం తక్కువ లేదు, నేను చెప్పింది చేయడానికి మాత్రం. ఇది ఎలా జరిగింది? నేను గ్లోబ్లో బంధించిన అభిరాని బయటికి రప్పించే మంత్రం నీకు మాత్రమే తెలుసు. అంటే అంటే నువ్వు వాళ్ళకి. గురువా, వాళ్ళు నన్ను ఎన్నెన్నో చిత్రహింసలు పెట్టారు. చివరికి ఎముకల దాడితో నన్ను కట్టేసి నా నోటితో మంత్రం చదివించుకుని అభిరాని తీసుకెళ్ళిపోయారు గురువా. వాళ్ళు అంటే ఎంతమంది? ఇద్దరు, ఒక బాలిక ఒక బాలుడు. బాలుడా? వాడికి ఎంత వయసు ఉంటుంది? 10 ఏళ్ల లోపు ఉంటుంది గురువా. జయ హో భైరవ, జయ హో. నీవు ఈ అఘోర మాంత్రికుడి అర్పణం తీసుకో. తీసుకో భైరవ, తీసుకో. ఓరి మాంత్రికుడా, నీ బుద్ధి మందగించినదా? నీవు నీ మాయలను మరిచితివా? వీడు నేను కోరిన బాలుడు కాదురా. భైరవ, నీవు కోరిన బాలుడు కాడా? కాడురా, కాడు. వీడి తెలివి అంతంత మాత్రమే. నేను కోరిన వాడి తెలివి ఎంతెంతో. వాడిని తీసుకురారా, నాకు అర్పించుకో. ఎదురులేని శక్తిని నీ సొంతం చేసుకో. ఆ బాలుడి ఆనవాలు చెప్పినాడలా నీ కోరిక తీర్చి నా శక్తిని పొందేదా? అఘోరా, మాంత్రికుడువైన నీవు ఈ కాలభైరవుడికి ఎలాంటి పిల్లాడిని అర్పించాలో తెలియలేదంటే నీ మంత్రశక్తికే అవమానం. అవమానం జరిగినను భైరవా, నువ్వు ఆ బాలుడి ఆనవాలు చెప్పవాలనని నిన్ను నేను అర్థిస్తున్నాను. నీ అర్థింపుకు కరిగిపోయి ఆ బాలుడి ఆనవాలు చెప్పెదా. వాడి నాలుక మీద గోధుమ గింజంత పుట్టుమచ్చ ఉంటుంది. వాడు ధనుస్సు రాశిలో పుట్టినవాడై ఉండాలి. వాడి వయస్సు 10 ఏళ్ల లోపల ఉండాలి. చాలు భైరవా, చాలు. ఈ ఆనవాళ్లతో ఈ లోకమంతా గాలించి అంగుళం అంగుళం వెతికి ఆ బాలుని పట్టుకుని నీ కోరిక తీర్చి నా సర్వదా శక్తిని నేను సంపాదించుకుంటాను. వాడిని నువ్వు కరెక్ట్గా చూసావా? అభిరా 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 అభిరా
మంచికి మా